రాజకీయం గరంగరం ఉంటే ఆతవరణం సలసల్లగుంది. గీ హెడ్లైన్స్ చూసిరంటే ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని చెప్పుకుందాం చూడురి. మరి బీజేపీకి ఓట్లేసిందట బీఆర్ఎస్, ఆర్పార్ అరుచుకున్నది కాంగ్రెస్. నడుస్తున్న ఎమ్మెల్సీ కౌంటింగ్ రిజల్ట్ రావచ్చునట మార్నింగ్. ఎమ్మెల్యేలుగా ఓడి ఎంపీలు మారినా గెలవలేదు పార్టీలు. రాజీనామా చేసిండు మోడీ సారు, కూటంల మీటింగ్లు జోరు. ఉత్తయైన ఎగ్జిట్ పోల్స్ అతకని జాతకాలు. కారు సారు పదారు ఢిల్లీల సర్కారు అని అప్పట్లా చిన్నగా ప్రచారం చేసుకోలే మనోళ్ళు. మీకు అంత లేదని కారు టైర్ల గాలి తీసి తెలంగాణ బార్డర్ సుత దాటనీలే ఆడి కూకున్నారా అంటే దేశ్కి నేత అని కొత్త ముచ్చట అందుకున్నారు. దేశానికి సారసొంటి లీడర్ కావాలి, ప్రధానమంత్రి పక్కా అవుతాడు, బంగారు భారతదేశం గ్యారంటీగా చేస్తాడని స్పీచ్లు దంచుడే దంచుడు. తెలంగాణ పేరుంటే ఎవ్వరు మెచ్చరని పార్టీకి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకొని 4 రాష్ట్రాలు తిరిగొచ్చిండు సారు. ఆడికెళ్ళి షురైంది అసలు కథ. 5 ఏళ్ల కిందట అసెంబ్లీకి 119లో 88 సీట్లు గెలిచి అత్యంత ప్రతిపక్షాలను గుంచి 104కు బలగం పెంచుకున్న గులాబీ పార్టీ ఈ తాపకు సెంచరీ కొడతామని గొప్పగా చెప్తే హాఫ్ సెంచరీ కూడా కొట్టలేక 39 కాడనే ఆగి పవర్ పోగొట్టుకున్నది. ఏకదమ్న 65 సీట్లు లాసు. 40 ఏళ్లలో ఎన్నడోడని కేసీఆర్ సారు సీఎం సీట్లు ఉండగానే కామారెడ్డిలో కమలం పార్టీ చేతిలో చిత్తాయే. పార్టీ పవర్ పోగానే 5 ఎంపీలు 3 ఎమ్మెల్యేలు జంప్ అయితే కండువాలు మార్చిన లీడర్లకు అయితే లెక్కే లేదు. ఇంతలనే పార్లమెంట్ ఎలక్షన్లు ఉరుకొచ్చే. టికెట్ల కోసం ఎగబడ్డ పార్టీల మాకొద్దని పరారయ్యి ఏరే పార్టీల టికెట్లు తెచ్చుకునే కథ అయ్యింది. దేవులాడి ఎంకులాడి 17 మంది నిలబెట్టి సారు బస్సెక్కి యాత్రలు చేసి పంటలు చూసి కార్యకర్తలకు హుషారు గోళీలు వేసినా ఒక్కలంటే ఒక్కరు కూడా గెలవలే. 5 ఏళ్ల కిందట 141 మంది ఓట్లు వాడి 9 మంది ఎంపీలు గెలిస్తే ఇప్పుడు 116 ఓట్లే పడ్డాయి, సీట్లు గుండుసున్నా. బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవాలను త్యాగం చేసి ఈ రోజు బీజేపీని గెలిపించడం జరిగింది. అగనట బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వేపించిరట. ఏ గిట్లెందుకు చేస్తారు సారు? ఆ బెనిఫిట్ ఏందో బెయిలా లేకపోతే ఇంకేదన్నా అక్రమ సంపాదన అనేది మీరు విశ్లేషించాలి. ఢిల్లీ మందుదందా కేసులో జైల్లో ఉన్న కవితకు బెయిల్ వస్తా అనుకో, లేకుంటే కమాయించిన పైకం కాపాడుకుంటా అనుకున్నట. చెల్ అంతా జూట, మా పార్టీ పతారాతోటే గెలిచినామని బీజేపీ ఎంపీలు అంటున్నారు. నేను వాడేవాడో వీడియో వేస్తే గెలవలేదు, నేను ఎవరి దయాదాక్షిణ్యాల మీద కుర్చీలోకి రాలేదు. ఎవల మాట ఎట్లున్నా టీఆర్ఎస్ వచ్చినాక 23 ఏళ్లలో ఇదే తొలుత పార్లమెంట్ కు కారు పోకపోవడు. సొంత పార్టీని గిన్నిగనం మాటలు అంటున్నా గులాబీ పార్టీ వాళ్ళు సప్పుడు చేస్తొట్టు అంత గప్చుపు. పార్లమెంట్ ఫలితాల తర్వాత కాలరా సగం ఎమ్మెల్యేలు ఖాళీ అవుతారని ప్రచారం నడిచింది. చూడాలి మరి ఏమైతుందో. నీ అవ్వ ఉత్త పుణ్యానికి 50,000 తుట్టిరాబాయి. అబ్బా నేను చెప్తానే ఉన్నారా వద్దురా వద్దురా అది నమ్మొద్దురా అని. విన్నావా నా మాట? ఇప్పుడు కూడా బైక్ అమ్మి షర్తు కడుతువి. అప్పుడే అనుకున్నా ఇదంతా ఏటో కొడుతుందని. జర్రైతే 1,00,000 రూపాయలు పోవురా బచాయించిన పో. చల్ గిసొంటి మల్లోపారి నమ్మొద్దురా బాయ్, అందరిని ఆగం పట్టిస్తాన్రు అని గులుగుతుర్రట కొందరు. ఎందుకంటే ఇగో గిందుకు. పాపం సారుకు దుఃఖం ఆగుతలేదు. ఎంత ఊకొంచినా ఎక్కెక్కి ఏడుస్తున్నాడు. ఇంతగానం ఏడ్పించింది పబ్లికే మరి. బీజేపీ గ్రూప్ కు 400 సీట్ల దాకా వస్తాయని మొన్న సర్వేలో చెప్తే నిన్న 300 కూడా రాలే. ఇండియా గ్రూప్ కు 160 సీట్లు వస్తే ఎక్కువ అంటే 233 వచ్చే. నా సర్వే తప్పిందని టీవీ చర్చల లైవ్లనే గిట్ల ఏడ్చిండు యాక్సిస్ మై ఇండియా సీఈఓ ప్రదీప్ గుప్తా సారు. ఇక మన వేణుస్వామి సార్ ముచ్చటి నూనె జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. ఎందుకంటే నేనేం భగవంతుని కాదు గదన్నట్టు ఆంధ్రాలో మళ్ళా జగనే గెలుస్తాడని అయ్యగారు అంజనమేసి జాతకం చెప్తే చంద్రబాబు సారు బంపర్ మెజార్టీ తోటి గెలిచే. లీడర్లు యాక్టర్లు సెలబ్రిటీల జాతకాలు చెప్పే ఈ స్వామిని సోషల్ మీడియాలో మంచి కోది ఖర్చుకునే వరకు సారీ చెప్పి గింత కొట్టు నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు నుండి రాజకీయ పరమైనటువంటి విశ్లేషణలు ప్రిడిక్షన్స్ గానీ, అలాగే సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తిగతమైనటువంటి పర్సన్స్ కు సంబంధించిన ప్రిడిక్షన్స్ గానీ ఇక మీదట ఎలాంటి సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తా ఉన్నాను. మస్తానయ్య సర్వేలో కూడా
కూడా వైసీపీ పవర్లోకి వస్తుంది అన్నందుకు ఆర్పార్ అరుచుకుంటున్నారు. మరి ఎవరని అడుగుతున్నారో ఏమని అడుగుతున్నారో వాళ్ళేం చెప్తున్నారో తెలియదు కానీ ఎగ్జిట్ పోల్స్ పేరు మీద పుట్ల కొద్ది సర్వేలు గుప్పినరు. 199 సర్వేలలో బీజేపీ అల్కగా 350 సీట్లు దాటుతుంది. కాంగ్రెస్ గ్రూప్ కు 150 కూడా రావనిస్తే దానికి దీనికి 60 సీట్ల వరకే వచ్చింది రిజల్ట్. ఓటర్లకు చెప్పిపోయే ఓటేసినట్టు ఓటేస్తప్పుడు మనోళ్ళు పక్కకుండి చూసినట్టు సీక్రెట్ కెమెరాలు అగుపడ్డట్టే చెప్పబట్టిరే. ఇది నిజమేనని నమ్మితే షేర్ మార్కెట్ లో అదానిని షేర్ కాన్ వేస్తే అసలు రిజల్ట్ నాడు అడుక్కు పడ్డది. 1-2 తప్పితే అందరి ఫెయిల్ అయినాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓటర్ దేవుల తీర్పును సర్వేలు పట్టలేవు, జాతకాలు చెప్పలేవు. పబ్లిక్ కూడా మస్తు హుషారైనరు. మళ్ళా ఎవరో అడిగితే నేనెందుకు చెప్పాలని ఏదో ఒకటి చెప్పి ఖుషి చేస్తున్నట్టున్నారు. లేకుంటే ఫలానా పార్టీకి గెలుస్తుందని చెప్తానికి వెనకాలేమన్నా నడుస్తుందో. సర్వేలు ఎందుకు తప్పుతున్నాయో ఓ సర్వే చేసి అటెంక రాజకీయ సర్వేలు చేస్తే ఫాయిదా ఉంటదేమో చూడండి. మరి నిన్న గీ ఆళ్ళకి ఎట్లుండే ఆ సీట్ల ఎవరు గెలిచిండ్రు, ఈడ ఏ పార్టీ గెలిచింది, ఎవరు పార్లమెంటు పోతురు, ఎవరు ఇంటికి పోతురు, ఎవరి మెజార్టీ ఎంత అని అందరు టీవీలో చూసుడే, సోషల్ మీడియాలో దేవులాడుడే. 17 సీట్లకు కోట్ల మంది ఓట్లేసినా కొన్ని గంటలలోనే ఎవరి సంగతి ఏందో బయటపడ్డది. ఏముందుల్లా మిషన్లు తెరిచి అందులో కట్టుకొత్తుతే చాలు మొత్తం బయటపడుడే. ఇక అలా నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ షురువైంది. చూద్దాం పాండ్రి దీని సంగతి ఏందో. రైట్, ఎమ్మెల్సీ ఓట్ల ఎంచుడు జోరుగా నడుస్తుంది నల్గొండల. మొన్న 3 జిల్లాల పట్టభద్రులు 3,39,000 మంది ఓట్లేస్తే పోటీలున్న 52 మందిలకెళ్ళి ఒకరు మండలికి పోతారు. కాంగ్రెస్ తరఫున తీర్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ అన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి సార్ నిలబడ్డారు. ఓట్ల మిషన్ అయితే కట్టుకోతాగానే ఎవరికెన్ని వాడియో తెలిసిపోతుంది. కానీ బ్యాలెట్ పేపర్లు అయ్యే వరకు మస్తు ఆలస్యమైతుంది. 8 గంటలకెళ్ళి 25 పేపర్లను కట్ట కింద కట్టి అన్ని డ్రమ్ములలో వేసి మిక్సీ చేసి తీసిండ్రు. ఇదంతా అయ్యే వరకే పగటిల బువ్వయాళ్ళు అయ్యింది. 4 కౌంటింగ్ హాళ్ళు, 96 టేబుల్లు, ఒక్కొక్క టేబుల్ మీద ఒక్క పారు 1000 ఓట్లు అంటే 96,000 వేస్తారు. అట్లా 4 రౌండ్ల తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికెన్ని వచ్చినాయో చూస్తారు. 100కి 50 ఏ క్యాండిడేట్ వస్తే ఆయనే ఎమ్మెల్సీ అయినట్టు. ఒకళ్ళ ఎవరికి రాకుంటే తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని ఇంటికి పంపి వాళ్ళకి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ వచ్చిన వాళ్ళకి కలుపుకుంటా పోతారు. ఇట్లా వేసుకుంటా పోయే వరకు 3 ఏళ్ల కింద అయితే 4 రోజులు పట్టింది. ఈ తాపక్ టేబుల్ పెంచి 3 షిఫ్టులు 2000 మందిని పెట్టినందుకు కౌంటింగ్ చెప్పునే వచ్చే కోపం ఉందట. నా అంచనా ప్రకారం అయితే రేపు మధ్యాహ్నం 12 గంటలకే ఈ ఫలితం వెలువడొచ్చని ఆశిస్తున్నాం. అయితే ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు తీర్మార్ మల్లన్నకి ఎక్కువ వస్తున్నాయి. అంటే ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. ఆ ట్రెండ్ ముందుకు కొనసాగితే, ఆ ట్రెండ్ అలాగే కొనసాగితే ఖుషి ఖబర్. బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ల నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులు ఎవలంగూకుండా పెడతారో చూడాలి. ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 18వ లోక్సభకు సభానాయకుని ఎన్నుకునే ప్రక్రియలు ముమ్మరంగా సాగుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ దాటి మెజారిటీ సీట్లు దక్కించుకున్న బీజేపీ కూటమి మరోపారి అధికారంలోకి రానుంది. అటు ఇండియా కూటమి కూడా తన వంతు ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఈ శనివారమే మోడీ సార్ 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేస్తాడట. అట్లనే సెంటర్ మంత్రులు కూడా ఆల్రెడీ రాష్ట్రపతి మేడాన్ని కలిసి రాజీనామా కాగితం ఇచ్చిండు సారు. కొత్త సర్కారు వచ్చే వరకు ఉండాలని కోరింది మేడం. అంతకు ముందే మంత్రులతో కేబినెట్ మీటింగ్ పెట్టి సర్కారును రద్దు చేసుకున్నారు. అంటే వీళ్ళంతా ప్రమాణ స్వీకారం చేస్తేనే కొత్త గవర్నమెంట్ వచ్చినట్టు. అట్లనే ఎన్డీఏ మీటింగ్ పెడితే మోడీ సార్ పక్కకే కూకుండా పెట్టుకుండు చంద్రబాబు సార్ను, నితీష్ కుమార్ సార్ను. బీజేపీ గ్రూపులు 2 పార్టీలకే ఎక్కువ సీట్లు ఉన్నాయి. మళ్ళా బీహార్ కు ప్రత్యేక హోదా 3 మంత్రి పదవులు నితీష్ సార్ అడిగిండు. స్పీకర్ పదవి 3 మంత్రి కొలువులు చంద్రాల్ సార్ అడిగిండని ప్రచారం నడుస్తుంది. కడమోళ్ళు సుతం మంచిగానే కోరుకున్నారట. వీళ్ళ గ్రూప్ కు మోడీ సారే లీడర్ అని ఎన్నుకున్నారు. ఇక ఎల్లుండి ఎంపీలతో మీటింగ్ పెట్టి సభానాయకుడని సార్ను సెలెక్ట్ చేసుకుని రాష్ట్రపతి మేడం కాడికి పోతే ప్రమాణ స్వీకారానికి పిలుస్తుంది అన్నట్టు. ఆ మర్నాడేనట ఈ కార్యం. ఇండియా గ్రూప్ సుత మీటింగ్ పెట్టింది ఇయాలనే. బీజేపీ దోస్తు పార్టీలను ఇటు మలుపుకునే ఆలోచన చేస్తుర్రట. అడిగిన పదవులు ఇస్తాం, కోరిన పనులు చేస్తామని. వాళ్ళకిళ్ళకి 60 సీట్లే ఫరాక్. మరి ఎక్కువ సీట్లున్న 2-3 పార్టీలను గుంజుతే చాలు మేమే పవర్లకు వస్తాం అంటున్నారు. గెలిచినామా అయిపోయే ఇంకేంది అని నిమ్మలంగా ఉండరులో లీడర్లు. ఆ తర్వాత ఏంది ఇంకే పదవి ఉందో చూసుకొని దాని మీద నజరేస్తారబ్బా. ఎంపీటీసీ అయినరనుకో ఎంపీపీ, జెడ్పీటీసీ అయినరనుకో జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే అయినరనుకో మంత్రి, అట్లనే ఎంపీ అయినరనుకో సెంటర్ మంత్రి. రాజకీయాలకు వచ్చేది పదవుల కోసానికే కదా. మళ్ళా ఇక సెంటర్ మంత్రులు ఎవరు అనే చర్చ నడుస్తుంది. తెలంగాణలో 8 సీట్లు గెలిస్తే అండ్లా 5-6 మంత్రి పదవుల మీద మనసు వారేసుకున్నారట. కిషన్ రెడ్డి సారు ఆల్రెడీ మంత్రి కాబట్టి నాది నాకే ఇస్తారని ఆశతోటి ఉన్నాడు.
పార్టీ పెబ్బ పదవులకెళ్లి తీసేసిండ్రు. బీసీ లీడర్ ను మోడీ సార్ కాడ పతార ఉన్నది, పక్క మంత్రి అయితాని బండి సంజయ్ సారు. అప్పుడు కారును ఓడించిన, ఇప్పుడు కాంగ్రెస్ ను చిత్తు చేసిన, బీసీ కోటాల నాకు కూడా ఛాన్స్ ఉంటదని అరవింద్ సార్ అంటుండట. దేశంలోనే పెద్ద నియోజకవర్గంలో గెలిచిన ఈటల సార్ కూడా ఆశపడుతుండట సెంటర్ మంత్రి కావాలని. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ కు ఢిల్లీ పెద్దల కాడ పతార ఉంటే మహిళ కోటాల నన్ను మంత్రిని చేస్తానని డీకే అరుణ మేడం లైన్లు ఉన్నది. అప్పట్లా 4 సీట్లు గెలిస్తే తెలంగాణకు ఒక మంత్రి పదవి వచ్చింది. ఇప్పుడు 8 గెలిచిండ్రు కాబట్టి 2 గ్యారెంటీ వస్తాయని అందరి ఆశ. ఉన్న క్యాబినెట్ ఇయాలనే రద్దయింది. 3-4 రోజుల్లో ప్రధానమంత్రి సారు ప్రమాణ స్వీకారం ఉంటదట. ఇక మనోళ్ళ దాంట్లో మంత్రి అయ్యే భాగ్యం ఎవరికొస్తుందో చూడాలే మరి. పదిలో ఫెయిల్ అయితే ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చుంటారా? మార్చి పోతే జూన్ అని మళ్ళా రాస్తారు. లీడర్లు సుతగ్గాంతే. ఒక ఎలక్షన్లో ఓడిపోతే ఇంకో ఎలక్షన్లో నిలబడటానికి చూస్తారు. ఒక పార్టీలో కలిసి రాకుంటే ఇంకో పార్టీలకు దుంకుతారు. ఎలక్షన్లు, ఓట్లు, సీట్లు గెలుపు సుట్టే తిరుగుతుంది రాజకీయం. అప్పుడు ఓడినోళ్ళు ఇప్పుడు ఎవరు గెలిచిండ్రు, కండువాలు మార్చినోళ్ళ కథ ఎట్లుందో మొత్తం చూద్దాం పాండ్రి. 4 సిట్టింగులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్, అసదుద్దీన్ సార్లు మళ్ళా గెలిస్తే 4 సిట్టింగులు మాలోత్ కవిత, బీబీ పాటిల్, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి సార్లు ఓడిపోయిండ్రు. ఇక ఎమ్మెల్యేలు కూడా ఎంపీ లైన్ వాళ్ళని చూస్తే అరవింద్, సంజయ్, ఈటల, రఘునందన్ సార్లు. 2 మాటలు ఓడిన వాళ్ళేమో కార్ దిగి కమలం కండువా కప్పుకున్న సైద్ రెడ్డి, ఆరూరు రమేష్ గారు. ఏనుగు మీదనే అసెంబ్లీకి పోలేని ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కారెక్కిన పార్లమెంట్ కు పోలేకపోయిండు. అప్పుడు బీఎస్పీ గుర్తు మీద ఓడిన నీలమ్మ సార్ ఇప్పుడు సెయి గుర్తు మీద సూత ఓడే. అసెంబ్లీకి చెల్లని కొప్పుల బాజిరెడ్డి సారు పార్లమెంట్ కు సుత చెల్లలే. కాంగ్రెస్ దానం సారు, బీఆర్ఎస్ పద్మారావు సారు సికింద్రాబాద్ లో ఓడిన 2 ఎమ్మెల్యే పదవులు అయితే ఉన్నాయి. ఎంపీలు అయిదామనుకున్న బీఆర్ఎస్ వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ జీవన్ రెడ్డి సార్లు ఎమ్మెల్సీలుగానే ఉంటారు. ఇక పార్టీ మారిన పట్నం సునీతమ్మ, టీచర్ కొలువుకు రాజీనామా చేసి వచ్చిన సుగుణమ్మ ఎంపీ మేడాలు కాలేకపోయిండ్రు. బీఆర్ఎస్ కెళ్లి బీజేపీలోకి వచ్చిన సీతారాం నాయక్ సార్ కథ ఉత్తదైతే నగేష్ సార్ కు నసీబ్ కలిసి వచ్చి ఎంపీ అయిండు. కడియం సార్ కండువా మార్చి బిడ్డను ఎంపీని చేస్తే సిట్టింగ్ ఎంపీ రాముల్ సార్ కమలం పార్టీకి వచ్చిన కొడుకుని ఎంపీ చేయలేకపోయిండు. ఈ 17 మందిలో సగం కొత్తోళ్లే. ఇక 3 పార్టీలకెళ్ళి 6 మేడాలు నిలబడితే ఎంపీలయ్యే భాగ్యం ఈ 2కే వచ్చింది. ఒకళ్ళు బీజేపీ, ఒకళ్ళు కాంగ్రెస్. గిట్లుందుల్లా ఎలక్షన్ లో గెలిచినోళ్ళ ఓడినోళ్ళ కథ. నాయనా నేను తోపు క్రికెటర్ అయితా అంటే చల్ ఏ మాటలరా, మంచిగా చదువుకోక అన్నారనుకో, అటు చదువు ఎక్కక ఇటు ఆటకు ఒక ఎటు కాకుండా పోతారు. సినిమాలకు పోతా అంటే సుత వద్దంటారు. ఇక రాజకీయాలకు అడుగు పెడతా అంటే మనకెందుకు తీయని మొదట్లోనే బ్రేక్లేస్తారు. కానీ కొందరంటే కొందరే పిల్లలు ఏం కావాలనుకుంటుర్రో తెలుసుకొని ముంగటికి నడిపిస్తారు. గిట్లా ఫస్ట్ పెద్దలు జానారెడ్డి గారి గురించి చెప్పుకోవాలబ్బా. అసెంబ్లీకి పోటీ చేయకుండా కొడుకు టికెట్ ఇప్పించుకొని జైవీర్ రెడ్డిని ఎమ్మెల్యేని చేసిండు 6 నెలల కిందట. మొన్న ఇంకో కొడుకు రఘువీర్ రెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్ వస్తే ఎన్నడూ ఎవ్వలకు రానంత 5,59,000 బంపర్ మెజారిటీ వచ్చే. 2 వారసులను గెలిపిస్తానికి పెద్దలు బాగానే కష్టపడితే ఇవాళ ఇంట్లోనే ఓ ఎంపీ ఎమ్మెల్యే ఉన్నారు. ప్రత్యేకంగా ఎంతమంది ప్రేమించి గౌరవించి ఈ నల్గొండ జిల్లాకు, ఈ రాష్ట్రానికి సేవ చేయాలని ఆశించినారో నా కొడుకుగా ఆ ఖ్యాతి నిలబెట్టవలసిందిగా ప్రజల తరఫున నిన్ను కోరుతున్నాను. ఇక పెద్దపల్లి గడ్డం ఫ్యామిలీ అడ్డా అయింది. అప్పట్లో కాకా వెంకటస్వామి సార్ 4 మాటలు గెలిస్తే తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు పార్లమెంట్ లో వివేక్ సార్ ఉన్నాడు. ఇప్పుడు కాకా మనవడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ కొడుకు వంశీ సార్ ఎంపీ అయిండు అదే పెద్దపల్లికి వెళ్ళి. 1,31,000 సూపర్ మెజారిటీ వస్తానికి 2 సుత మస్తు కష్టపడ్డారు. 10 సంవత్సరాలు పదవిలో ఉన్నా లేకున్నా వివేక్ గారు చేసిన మంచి పనులన్నీ గుర్తించి ఈరోజు పెద్దపల్లి ప్రజలందరూ నాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రేమ ఏదైతే ప్రజలు చూపించినారో ఆ ప్రేమను వారు నిలబెట్టుకుని ప్రజలతో నుండి ప్రజల కోసం పనిచేయాలని చెప్పి వారిని సూచించడం జరుగుతుంది. వరంగల్ నుంచి ఎంపీగా పార్లమెంట్ కు పోతున్న కావ్యక్క తండ్రి కడియం సిఆర్ సార్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా ఆ పార్టీ పని అయిపోయిందని కాంగ్రెస్ లోకి వచ్చి నిలబడితే 2,20,000 మెజార్టీ తెచ్చిండు. 10 ఏళ్ల కిందట కడియం సార్ ఈడికెళ్లే పార్లమెంట్ కు పోతే ఇప్పుడు బిడ్డను తోలుతున్నాడు. నా కూతురు ఎంపీ కావడము నాకు చాలా సంతోషంగా ఉన్నది. చాలా గొప్ప తీర్పునిచ్చిన మీ అందరికి కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారం చేస్తాను. ఈ అన్నదమ్ముల తమ్ముడు ఎమ్మెల్యే, అన్న ఎంపీ. ఈ తండ్రి కొడుకుల తండ్రి అసెంబ్లీలో, కొడుకు పార్లమెంట్ లా. ఈ తండ్రి బిడ్డల బాప ఎమ్మెల్యే, బిడ్డ ఎంపీ. మొత్తానికి వారసులను గెలిపించిన ఆనందముల పెద్దలు, కన్నోళ్ల కండ్ల ఆనందం నింపినందుకు పిల్లలు సంబురాలే సంబురాలు పోరి.
కిందో మీద వాడికి గెలిచినాం కానీ అనుకున్న సీట్లు రాకపాయే. ఎందుకు కావచ్చు, ఏం కావచ్చు? 400 సీట్లు వస్తే ఎన్నో చేద్దాం అనుకుంటే గిట్లెందుకు కావచ్చు అని చర్చ నడుస్తుంది బీజేపీలా. దేశాన్ని మస్తు డెవలప్ చేసినాం, మునుపు కంటే ఎక్కువ సీట్లు అల్కగా గెలుస్తామని ఎంతో చెప్పిండ్రు. మరి కమలం పార్టీ రువ్వడిని ఎవలాపిండ్రో తెలుసుకోవాలి కదా. 400 పార్ అని బీజేపీ గ్రూప్ అంటే 300 సుతరానియలే ఇండియా గ్రూపు. ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లుంటే మునుపు 62 సీట్లు గెలిచిన కమలం ఈ తాపకు 33 గెలిస్తే ఎస్పీ 37, కాంగ్రెస్ 6 సీట్లతో దానికంటే 10 ఎక్కువే కొట్టేసిండ్రు. అంతేందుకుల్లా అయోధ్య రామ మందిరం కట్టిన ఫైజాబాద్ నియోజకవర్గంలో 50,000 ఓట్ల తేడాతోని బీజేపీ ఓడిపోయిందంటే చూడురిగా. కాశీలో మోడీ సారే మొదట్లు వెనుకబడి అటెనక 152,000 మెజార్టీతో ఎంపైండు. అదే 5 ఏళ్ల కిందట 4,72,000 మెజార్టీ. మరి కమలం పార్టీని అఖిలేష్ యాదవ్ సార్ గట్టిగానే కంట్రోల్ చేసిండు అన్నట్టు. ఇక మహారాష్ట్రలో శివసేనని జీలగొట్టి ఎన్సీపీని 2 ముక్కలు చేసి పవర్ లోకి వచ్చిన బీజేపీకి మరాఠాలు మంచిగానే జవాబు చెప్పిండ్రు. ఇండియా గ్రూప్ 30 సీట్లు గెలిస్తే బీజేపీ గ్రూప్ కు 17 సీట్లే. ఈ దెబ్బకు మహారాష్ట్ర చిన్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సార్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బెంగాల్ ను మమతమ్మ పార్టీ గంపగూత వాటి 29 సీట్లు కొట్టకపోతే కమలం కష్టపడి గెలిచింది 12. ఇక తమిళనాడులో అయితే బీజేపీకి గుండు 0. ఇండియా టీమే 39 సీట్లు పట్టేసింది. కేరళలో 20 నియోజకవర్గాలుంటే బీజేపీకి సింగిల్ సీటే ఎక్కువైంది. హర్యానాలో, రాజస్థాన్ లో అప్పుడు మొత్తం గెలిచిన వాళ్ళు ఇప్పుడు సగం గెలుచుడే కష్టమైంది కమలం పార్టీకి. చాలా మట్టుకు ప్రాంతీయ పార్టీల పతారే అవుపడ్డది. ఒకవేళ టీడీపీ, జేడీయూ గిట్లా జంప్ అయ్యానా అంటే బీజేపీగా తోడిచినట్టే మరి. నిన్న మాపటిలి పట్నంలా ఓ డల్లు ఆనబడితే హబ్బా ఇక ఆనమబ్బులు వచ్చినాయి చల్లబడుతుంది అనుకుంటే పొద్దటి సంది ఎండ సంపుడుకు ఒకటే ఉడకపోతా. మళ్ళీ ఎన్ని రోజులకు వస్తుందో ఆన అనుకుంటుంటే కానీ టైం చూసుకొని వచ్చినట్టే మాపటిలి సుత అట్లా ఓ డల్లు పడ్డది. ఈ కాంచెలు వచ్చుడాన్ని ఎరక చేస్తానికి తెలుసు కదా మరి చినుకులు పడితే హైదరాబాద్లో ఎట్లుంటుందో. పొద్ముక పట్నంలా దంచుడు దంచింది. చూస్తుండగానే వరదలు వారినాయి. అగో బండ్లు గదులక దిగి నూక్కబోతున్నారు. పొద్దుగాల ఎండ బగ్గ కొడుతుందని ఆనకోట్లు మర్చిపోయినోళ్లు తడుచుకుంటా ఇంటి బాట పట్టిండ్రు. కొందరు మెట్రో పిల్లర్ల కింద ఆగిండ్రు. అందరూ ఆఫీసులకెళ్లి ఇండ్లకు పోయే టైం ఆయే. ఇగేముంది, ఏ తొవ్వల చూసినా ఇంతింత పొడుగు ట్రాఫిక్ జాములు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద చూడుర్రి 7 బండ్లు ఆడనే ఆగినాయి. మెల్లగా డేక్కుంటే ఇంటికి పోయే వరకు ఏ టైం అయిద్దో పో. గీ బుడ్డోని చూడుర్రి మెట్ల మీదకెళ్లి వరద దుంకుతుంటే మంచిగా ఆట పెట్టిండు. పైలం రా తమ్మి. ఆనమబ్బులు మోసుకొచ్చే నైరుతి ఋతుపవనాలు 2 రోజుల ముందే తెలంగాణను తాకినాయి కాబట్టి చిన్నగా ఆనల జోరు పెరుగుతుందన్నట్టు. రేపటెల్లుండి సుత గిట్లనే ఉంటదట. పొద్దుగాల ఇండ్లకెళ్లి బయటకు వచ్చేటోళ్లు షెత్తిర్లు, ఆనకోట్లు ఎంట తెచ్చుకోండి మరి. అసెంబ్లీలా 9 మంది మా బలగం అంటే ఎమ్మెల్యే మేడాలన్నట్టు. కాంగ్రెస్లో 6, బీఆర్ఎస్లో 3, బీజేపీలో ఒక్కలంటే ఒక్కలు సుతలేరు. మళ్ళా మంత్రి పదవిలో కూడా 2 ఉన్నారు. సీతక్క, సురేఖక్క. ఈ ఇద్దరిది కూడా పాత వరంగల్ జిల్లానే. ఓ దిక్కు పార్లమెంట్ ఎలక్షన్లు రిజల్ట్ వస్తే ఇంకా ఎమ్మెల్యే ముచ్చట్లు చెప్పుడేంది అంటారా? ఆడికే వస్తున్నాం. 543 మంది ఉండే లోక్సభల ఇక మా అక్కలు ఎందరంటే ఉత్త 73 మందే. అదే మొగోళ్ళు 470 మంది. మునుపు కంటే 5 తగ్గిండ్రు లేడీ లీడర్లు. దేశమంతా కలిపి 797 మంది పోటీ చేస్తే అండ్లా 100 మంది సొంతంగా నిలబడ్డోళ్లే. బీజేపీకి వెళ్ళి 31, కాంగ్రెస్ నుంచి 13, తృణమూల్ కాంగ్రెస్ 10, సమాజ్వాదీ పార్టీ 5, డిఎంకే 3, జేడీయూ 2, టీడీపీ 1. ఏరే పార్టీలకెళ్లి 1-2 ఎంపీలైనరు ఈ తాపకు. బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కెళ్లి ఎక్కువ మంది గెలిస్తే కేరళలో 1 సీటు గెలవలే మేడాలు. ఇక మనతాన 50 మంది పోటీలుంటే బీజేపీలా డీకే అరుణ మేడం, కాంగ్రెస్ లా కావ్యక్క ఇద్దరే పార్లమెంట్ పోతాన్రు. పార్లమెంట్ లా క్వశ్చన్లు అడుగుతానికి పైసలు తీసుకుందని లొల్లైన మహువా మెహత్రా మేడం మళ్ళా గెలిచింది బెంగాల్ లా. ఉత్తరప్రదేశ్ లా అఖిలేష్ సారోల్ల ఇంటామే డింపుల్ యాదవ్, బీహార్ లా లాలూ సార్ బిడ్డే మిషా భారతి, తమిళనాడులా కరుణానిధి తాత బిడ్డే కనుమోలి, ఢిల్లీలా సుష్మా స్వరాజ్ బిడ్డే బన్సూరి స్వరాజ్, ఆంధ్రలా ఎన్టీఆర్ బిడ్డే పురంధేశ్వరి మేడం ఎంపీలైనరు. హీరోయిన్లు హేమమాలిని మేడం మళ్ళా గెలిస్తే కంగనా రనౌత్ పార్లమెంట్ ఓవుడు ఇదే తొలుతా. ఇగిన్లా ఎందరు సెంటర్ మంత్రులు అయితారో గాని జరా మన ఆడోళ్ళ తిప్పలు తీరుస్తానికి గట్టిగా కొట్లాడుండ్రి.
కుటుంబంలో ఏ కష్టం వచ్చినా ఇంటి పెద్దనే చూసుకుంటారు. పిల్లలు చేతికి అందొస్తే నాయనకింత ఆసరైతారు, కష్టంలా తోడుగా నిలబడతారు. అన్న కష్టం చూసి తమ్ముడు చెల్లె సుత ఓ చెయ్యేస్తారు. సేమ్ గసంటిదే పొలిటికల్ పార్టీ కూడా. 10 ఏండ్ల సంధి పవర్కు దూరమై పతార వడిపోతున్నాయల్లా పిల్లర్ల లెక్క గట్టిగా నిలబడి కొట్లాడిండ్రు గీ ఇద్దరు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సారైనా కష్టమంతా అన్నా చెల్లెళ్ళదే. సారు పెద్ద మనిషి, సోనియమ్మ పానం చూస్తుండే. ఇక చెయ్యి పార్టీకి పతారా వెంచుతానికి 2 చేతులు ఒక్కటేనే. చిన్నగా తిరిగిండ్రా మరి. రాహుల్ సారు 107 మీటింగులు పెడితే ప్రియాంకమ్మాయి 108. ఇక రోడ్ షోలు ర్యాలీలకైతే లెక్కే లేదు. 2 మాటల పాదయాత్రలు చేసి కన్యాకుమారికెళ్లి కాశ్మీర్ దాకా, మణిపూర్ కంచి ముంబై దాకా ఎండల ఆనల నడుచుకుంటూ అందరినీ కలిసిండు, తిప్పలు అరుచుకుండు. ఏసీ కార్లు గాలి మోటలు దిగి బస్సుల రైళ్ల తిరిగి ఎవరి బాధలేందో తెలుసుకున్నాడు. బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మారుస్తుందని, బీసీలకు అన్యాయం చేస్తుందని, అదానీ అంబానీలకే దోషి పెడుతుందని ఎంత చెప్పాలనో గంత చెప్పిండు. పార్టీ అకౌంట్లకెళ్లి పైసలు తీయకుండా చేసినా, చందాలు ఇయ్యకుండా ఆపినా, మీడియా కవర్ చేయకుండా, సోషల్ మీడియా ఎచ్చడి రాతలు రాసినా అస్సలు బుగులుపడలే. మేనిఫెస్టో తయారు చేసుడు, ఇండియా గ్రూప్ లో అందరినీ కలుపుకుపోవడు, బలమున్న పార్టీలకు అడిగిన సీట్లు ఇచ్చుడు నడిచింది. నితీష్ కుమార్ సారు నడుమిట్లనే వెళ్లిపోయినా ఉన్నోళ్ళను తోడు పెట్టుకుని ఆఖరి దాకా కొట్లాడినందుకే కూటమికి 234 సీట్లు వచ్చినాయి. బీజేపీ గ్రూప్ కు గట్టి దమ్కి ఇచ్చినట్టయింది. ప్రియాంక గాంధీ మేడం ఏడ పోటీ చేయకున్నా పార్టీకి పతారా వెంచుతానికి కాళ్లకు గిరికలు కట్టుకుని తిరిగిందబ్బా. దేశం కోసం పానాలిచ్చిన కుటుంబం మాది అనుకుంటా మస్తు మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకున్నా అధికార పార్టీ కంట్రోల్ ఉండేటట్టయితే చేసిండ్రు మొత్తానికి. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.